హలో అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను. సోయా ఫ్రైడ్ రైస్ అంటే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఈరోజు. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 2-3 గ్లాసెస్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. అన్నం ఎట్లా వండుతారో అట్లనే కానీ వంపుకోవడానికి పెట్టుకోవాలి. అన్నం సగం ఉడికినాక జాలి గరిటెతోని వేరే బౌల్లోకి రైస్ తీసేసుకోవాలండి. నేను ఇలా తీసుకుంటున్నా. మీరైతే ఆ గిన్నె పైన మూత పెట్టుకొని వంపుకోవచ్చు. చూడండి. ఆ తర్వాత వేరే బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టేసి గోరువెచ్చగా వాటర్ అయినాక మిల్ మేకర్ని అందులో వేసేసుకొని ఉడికించుకోవాలండి. బాగా ఉడికించుకోవద్దు, లైట్గా. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జాలి గంటతోని తీసుకొని కూల్ వాటర్లో వేసేసుకోండి. ఇలా కూల్ వాటర్లో వేసేసుకున్నాక మన చేయితోని ఆ మిల్ మేకర్లో ఉన్న నీరు అంతా పోయేలాగా పిండి మరొక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్నాక కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అల్లం, ఒక 2 స్పూన్స్ మైదా, 1.5 స్పూన్ కార్న్‌ఫ్లోర్, కొంచెం గరం మసాలా, కొంచెం ఫుడ్ కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా అండి. యాడ్ చేశాక కొన్ని వాటర్ వేసేసుకొని మిక్స్ చేయండి. ఈ టైప్లో రావాలి. బాగా లూజ్ చేసుకోకండి, ఖరాబ్ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక మనం ఏదైతే మిల్ మేకర్ మిక్స్ చేసుకున్నామో అవి ఒక్కొక్కటిగా విడివిడిగా ఆయిల్లో వేయండి. డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఒకసారి అటు ఇటు కలుపుకొని మంచిగా క్రిస్పీగా అవి డీప్ ఫ్రై అయ్యేలాగా చేసుకోండి. ఆ తర్వాత ఆ మిల్ మేకర్ని తీసుకొని ఒక ట్రేలోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అవి గోలనివ్వండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలనివ్వండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఆ తర్వాత గరం మసాలాకి సంబంధించిన బగారాకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకోండి. బగారాకు, లవంగాలు, దాల్చిన చెక్క ఇట్లా వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం కారం 1/2 స్పూన్ వేసుకోండి. ఎందుకంటే మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి. కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి వేసేసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని దాంట్లో వేసేయండి. ఇలా వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ పాటు మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకొని అందులో వేసుకొని మిక్స్ చేయండి. మొత్తం అన్నం అంతా ఫ్రైలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని చూడండి. నేను చూపిస్తున్న విధంగా ఎంత క్రిస్పీగా వచ్చాయంటే టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా లాస్ట్కి కొంచెం కొత్తిమీర అలా వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసుకొని అబ్బా, చూస్తుంటేనే నాకైతే చేస్తుంటేనే నోట్లో ఊరినాయండి, నీళ్ళు అన్నీ వచ్చేసినాయి. నాకు ఇప్పటికి కూడా ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నా నోట్లో అది చూస్తుంటే ఇంకా నోట్లో ఊరుతున్నాయండి. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఇలా ప్లేట్లోకి సర్వింగ్ చేసుకున్నాక కొంచెం ఆనియన్ కట్ చేసుకొని
ఆనియన్ పెట్టుకొని లెమన్ ఉంటే లెమన్ పిండుకొని ఆనియన్స్ పైన లెమన్ పిండుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి. ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.